పూచే కబుర్లకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. లౌకిక భారతం కోసం గాంధీ. ఈ పుస్తకాన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. మొన్న జనవరి 30 నాడు సాహితీ స్రవంతి వేదిక మీద విశాఖపట్నంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. అదే రోజు చాలా కేంద్రాల్లో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. 30 జనవరి గాంధీ గారి వర్ధంతి మనందరికీ తెలుసు. 1948లో అదే రోజు గాంధీని హత్య చేయడం కూడా మనకి తెలుసు. గాంధీ మీద నిజానికి చాలా పుస్తకాలు వచ్చాయి. నా చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు వ్యాసరచన పోటీ అని, ఇలక్యూషన్ కాంపిటీషన్ అని, వీటిలోని గాంధీ గారి జీవిత చరిత్ర, ఈ విజేతలకి గాంధీ గారి జీవిత చరిత్ర అనే పుస్తకం ఖచ్చితంగా ఉండేది ప్రైజ్గా. గాంధీ గారి మీద రిలేటెడ్ ఏదో పుస్తకం ప్రైజ్గా ఉండేది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు ఐడియా లేదు. కానీ అలాగే నేను ఆ మధ్య అమెరికా వెళ్ళాను. అక్కడ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరిడా ఆ క్యాంపస్కి వెళ్ళడం సంభవించింది. దాంట్లోని గాంధీ గారి స్టాచ్యూ చూశాను. దాని కింద ఆ పలకం మీద రాసుంది నాన్ వైలెన్స్, అహింస అని రాసుంది. నిజానికి గ్లోబ్ మీద అనేకమైన దేశాల్లో గాంధీ గారి విగ్రహాలు, స్టాచ్యూస్ మనకి ఉన్నాయని చూస్తాం. అట్లాగే గాంధీ స్టడీస్, గాంధీ సెంటర్స్ చాలా దేశాల్లో. ఇక గాంధీ గారి పేరు మీద ఉండే వీధులు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మనకి తెలుసు. సిరివెన్నెల గారు అంటారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అంటారు, మహాత్మా అనే సినిమా కోసం ఆయన రాసిన పాటలో కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ. అదే పాటలో ఇలాంటి నరుడొకడు ఇలా తలంపై నడయాడిన సంగతి నమ్మరాదని నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి. అదే పద్ధతిలో ఐన్స్టైన్ కూడా అన్నారట, జనరేషన్స్ టు కమ్ ఇట్ మే బి విల్ స్కార్స్ బిలీవ్ దట్ సచ్ ఏ వన్ యాజ్ దిస్ అవర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్. అదిగో అందుకోసం ఈ పుస్తకం ఇప్పుడు అవసరం పడింది. ఇన్ని పుస్తకాలు వచ్చిన తర్వాత, ఇన్ని స్టాచ్యూస్, ఇన్ని ఆయన మెమోరియల్స్ ఉండగా మళ్ళీ గాంధీ పరిశీలన అవసరమా అంటే అవసరమనే నేను గట్టిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ చాలా విచ్చలవిడిగా ప్రచారం అవుతున్న సోషల్ మీడియా కాలంలో, అలాగే మతం, సంస్కృతి వీటిని కలగాపులగం చేసి కన్ఫ్యూజ్ చేస్తున్న కాలంలో యువకులకి ముఖ్యంగా మరోసారి గాంధీని పరిచయం చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సత్యాగ్రహం, నిరాహార దీక్ష, అహింస వీటిని ఆయుధాలుగా గ్లోబ్ మీద ఈ దేశంలో ఒక స్వతంత్రోద్యమం నడిపించింది మహాత్మా గాంధీ అనే విషయం యువకులకి తెలియవలసిన అవసరం ఉంది. అలాగే లౌకికవాదాన్ని గట్టిగా గాంధీ నమ్మి ప్రచారం చేశారు, రచనలు చేశారన్న విషయం, ఎందుకు అది అవసరమైంది ఉద్యమానికి అనే విషయం కూడా ఈ వ్యాసాల్లో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఒక సామాన్య బారిస్టర్గా దక్షిణాఫ్రికా వెళ్ళిన గాంధీ గారు, అక్కడ ఆయన అనుభవాలు, ఆయన నేర్చుకున్న పాఠాలు, చదివిన పుస్తకాలు, నడిపిన ఉద్యమాలు, అలాగే అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఉద్యమ అవసరాల కోసం నడిపిన పత్రికలు, చేసిన రచనలు, ఈ వివరాలన్నీ కూడా చాలా చక్కగా ఈ వ్యాసాల్లో ఇంచుమించు ఒక 134 పేజీలు, 135 పేజీల వ్యాసాల సంపుటిది. దీంట్లోని చాలా చక్కగా, చాలా సవివరంగా దీంట్లో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్యమ కాలంలో ఉండే రాజకీయ విభేదాలు, నాయకుల మధ్యలో ఉండే రాజకీయ విభేదాలు అయినప్పటికీ టాలరెన్స్, ఇది యువకులు ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం. అలాగే గాంధీ పంథా మీద, ఉద్యమ ఎత్తుగడల మీద కూడా చాలా క్రిటికల్ విశ్లేషణ ఈ వ్యాసాల్లో మనకు కనిపిస్తుంది. గాంధీ అంటరానితనాన్ని వ్యతిరేకించిన అతనికి సనాతన ధర్మం మీద, అలాగే కుల వ్యవస్థ మీద ఉన్న విశ్వాసాల పట్ల అంబేద్కర్ ప్రశ్నించడం జరిగింది. అంబేద్కర్, గాంధీ మధ్యలో ఉండే డిఫరెంట్ ఒపీనియన్స్, ఆ వివరాలు. అలాగే మనకు తెలుసు గాంధీ మధ్యవాద ధోరణి అవలంబించే వ్యక్తి.
నెహ్రూ సోషలిస్టిక్ ప్యాటర్న్, ఆ పంథా వైపు మొగ్గు చూపించేది. వీళ్ళిద్దరికీ మధ్యలో ఉండే డిఫరెంట్ ఒపీనియన్స్ అవి కూడా స్టిల్ ఒక లక్ష్యం కోసం, స్వతంత్ర ఉద్యమ లక్ష్యం కోసం వీళ్ళందరూ కలిసి పనిచేసిన ఒక వాతావరణం ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అలాగే ప్రజాస్వామ్యయుతమైన డెసిషన్స్ అవి కూడా చాలా చక్కగా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే గాంధీ గారులో వచ్చిన మార్పులు ఆయనే ఓ చోట చెప్పారు, ఏదైనా విషయం మీద నేను చేసిన రచనలు అదే విషయం మీద మరోసారి నేను చేసిన రచనల్ని మీరు పరిశీలించినట్టయితే ఆ రెండోసారి చేసిన రచనల్ని ప్రామాణికాలుగా తీసుకోండి అని ఆయన చెప్పారు. ఎందుకంటే గాంధీ జీవితం ఒక సత్యాన్వేషణ. అందుకని దాంట్లో కరెక్షన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఆయన అభిప్రాయాల్లో. గాంధీ ముఖ్యంగా సత్యాన్వేషకుడుగా మొదట తటస్థత మతం అనే దాని మీద తటస్థత పాటించిన గాంధీ క్రమంగా లౌకికవాదాన్ని ఎంబ్రేస్ చేసుకున్నది. లౌకికవాదాన్ని తన రచనల్లో చాలా ప్రముఖంగా ప్రచారం చేసింది. దాని అవసరం ఆయన గుర్తించింది. అంతేకాదు మతానికి, మతతత్వం వల్ల వచ్చే చేటు ఏదైతే ఉందో దాన్ని అప్పటి నాయకులు అందరికంటా చాలా ముందుగా గ్రహించిన వాడు గాంధీ అని చెప్తారు. ఈ వ్యాసాల్లో మనకు ఆ విషయం అర్థమవుతున్నది. ముఖ్యంగా లౌకికత, శాస్త్రీయత, ఆధునికత ఇట్లాంటి పదాలు వాడడానికి కాస్త ఆలోచించాల్సిన సమయంలో ఈ పుస్తకం లౌకిక ఆధునిక ఇండియా వైపు గాంధీపై పునఃపరిశీలన అనే ఒక ఇంగ్లీష్ వ్యాసాల సంపుటి, సహమత్ వాళ్ళు 2004లో ప్రచురించిన ఇంగ్లీష్ వ్యాసాల సంపుటికి ఈ వ్యాసాలు అనువాదాలన్నమాట. ఇది ఖరీదు, దీని ధర 100 రూపాయలు. ప్రజాశక్తి బుక్ హౌస్లో దొరుకుతుంది. ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ దీనికి ముందు మాట రాశారు. ఇర్ఫాన్ హబీబ్, సుకుమార్ మురళీధరన్, కుంకుమ్ సంఘారి, బిపిన్ చంద్ర, రవీంద్ర కుమార్ వీళ్ళు దీంట్లో ఒరిజినల్గా వ్యాసకర్తలు. చదవండి, చదివించండి. థ్యాంక్ యూ.